ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 14. పాస్ట్లో మైట్ ఉపయోగించడం. దీన్ని ఫార్ములా రూపంలో రాసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఉండవచ్చు అనే ఉద్దేశంలో వాడతాం. అంటే ఒక పని జరిగిందో లేదో మనకు తెలియదు, ఇలా జరిగి ఉండొచ్చు అనుకుంటాం. వెళ్ళి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, అడిగి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. బట్ యాక్చువల్లీ వీ డోంట్ నో వెదర్ ఇట్ హ్యాపెండ్ ఆర్ నాట్. అంటే అది జరిగిందో లేదో మనకు తెలియదు. ఇది పాస్ట్ గెస్సింగ్ అంటారు. ఎగ్జాంపుల్, ఆమె నిన్న వెళ్ళి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ గాన్ ఎస్టర్డే. నెక్స్ట్, వారు బాగా ఆడి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ ప్లేడ్ వెల్. సో ఇలా మనం వెర్బు మార్చుకుంటే ఇలాంటివి ఎన్నైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. దే మైట్ హ్యావ్ స్లెప్ట్ అన్నాం అనుకోండి, వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ ఈటన్ అన్నాం, ఆమె తినుండొచ్చు. దే మైట్ హ్యావ్ బాట్ అన్నాం అనుకోండి, వాళ్ళు కొనుండొచ్చు. ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇదే ఫార్ములా 2లో ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తుంది. ఇది ప్యాసివ్లో ఉంటుంది. మైట్ హ్యావ్ బీన్ ప్లస్ థర్డ్ వెర్బ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, వారు అతని చేత మోసగించబడి ఉండవచ్చు. అంటే దే మైట్ హ్యావ్ బీన్ చీటెడ్ బై హిమ్. అంటే అతను వారిని మోసం చేసి ఉండవచ్చు అనేదాన్ని మనం రివర్స్లో చెప్తున్నాం. దే మైట్ హ్యావ్ బీన్ చీటెడ్ బై హిమ్. వారు అతని చేత మోసగించబడి ఉండవచ్చు. సరే, ఇక్కడ నోట్ గమనిస్తే మనకి మైట్ పక్కన హ్యావ్ థర్డ్ వెర్బ్ వచ్చినప్పుడు మాత్రమే పాస్ట్. ఒక్కోసారి మనకి ఫస్ట్ వెర్బ్ కనిపిస్తుంది. అలా ఫస్ట్ వెర్బ్ కనిపిస్తే అది పాస్ట్ కాదు, ప్రజెంట్గా ట్రీట్ చేస్తాం. అంటే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు మైట్ ప్లస్ వెర్బ్ అని వాడతాం. అది పాస్ట్గా కాకుండా ప్రజెంట్గా ట్రీట్ చేస్తాం. పని జరిగే అవకాశం తక్కువ, మరీ తక్కువ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఆ కారు కొనవచ్చు అన్నాను. మామూలుగా మనం ఇలా చెప్తాం, హీ మే బై ద కార్. అంటే ఒక 50% ఛాన్స్ ఉన్నట్టు. అదే డౌట్ఫుల్. నెక్స్ట్, ఒకవేళ హీ మైట్ బై ద కార్ అని అనుకో, ఇక్కడ 10% ఛాన్స్ ఉంటుంది. అంటే ఛాన్సెస్ మరీ తక్కువ. ఈ మైట్ పక్కన ఫస్ట్ వెర్బ్ వాడడం కొంచెం రేర్గా ఉంటుంది. ఎక్కడన్నా చూసినప్పుడు అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ నాట్ పాస్ట్. దాన్ని ప్రజెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూచర్గా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. టైం మెన్షన్ చేస్తే ఈ మే బై ద కార్ టుమారో ఆర్ ఈ మైట్ బై ద కార్ టుమారో అంటే ఫ్యూచర్గా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. అది పాస్ట్ కాదు. అది పాస్ట్ ఎప్పుడు అవుతుందంటే సబ్జెక్టు మైట్ హ్యావ్ థర్డ్ వెర్బ్ వచ్చినప్పుడే అది పాస్ట్ అవుతుంది. ఏదైనా పని జరిగి ఉండొచ్చు అనే ఉద్దేశంలో. సో వీటిని మనం కొంచెం రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఓన్లీ పాస్ట్ గెస్సింగ్ కోసం. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.